అందరికీ నమస్తే. వెల్కమ్ టు జ్యోతి టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం. సోషల్ మీడియాలోనూ ఎన్నికల ప్రచారం నిషిద్ధం. పోలింగ్ రోజు విధిగా సెలవులు ప్రకటించాలి అంటున్న వికాస్ రాజ్. తెలంగాణను అన్ని రకాలుగా గోసపెట్టింది కాంగ్రెసే అంటున్న కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో మోసం చేస్తుంది అంటున్న ఎంపీ లక్ష్మణ్. కేసీఆర్ తెలంగాణ మొత్తానికే లోకల్ అంటున్న కేటీఆర్. తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ సందేశం. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ. దాచుకున్న సొమ్మంతా కక్కిస్తామంటున్న అచ్చెన్నాయుడు. ఆక్వా రైతులను జగన్ ప్రభుత్వం కోలుకోలేని మోసం చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు తుది అంకానికి చేరాయి. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మైకులన్నీ మూగబోయాయి. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచార గడువు చివరి నిమిషం వరకు హోరెత్తించాయి. గత కొన్ని రోజులుగా భాజపా, కాంగ్రెస్ అగ్రనేతలంతా తెలంగాణలోనే మకం వేసి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో భారాస కర్ణాటక ఎన్నికల్లో గెలిచి మంచి జోష్ మీదున్న కాంగ్రెస్ తెలంగాణలో కూడా ఎలాగైనా అధికారం హస్తగతం చేసుకోవాలని 6 గ్యారంటీలతో ప్రచారం నిర్వహించింది. మరోవైపు అధికారమే లక్ష్యంగా బీసీ ముఖ్యమంత్రి నినాదంతో భాజపా అగ్రనేతలంతా ఎన్నికల ప్రచారంలో హోరెత్తించారు. ఎన్నికల ప్రచార గడువు ముగియడంతో సోషల్ మీడియాలోనూ ఎన్నికల ప్రచారం నిషిద్ధమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింట్ మీడియాలో అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు, ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎలాంటివి ప్రదర్శించవద్దని పేర్కొన్నారు. టీవీలు, రేడియోలు, కేబుల్ నెట్వర్కుల్లో ప్రచారం నిషిద్ధం చేశారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు విధిగా సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేలా సంస్థలు సెలవు ఇవ్వాలని ఆదేశించారు. గత ఎన్నికల వేళ కొన్ని సంస్థలు సెలవు ఇవ్వనట్లు ఫిర్యాదులు వచ్చాయని సీఈఓ తెలిపారు. 2018 అసెంబ్లీ, 2019 లోక్సభ ఎన్నికల వేళ సెలవు ఇవ్వనట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ మేరకు ఈ ఎన్నికలకు అన్ని సంస్థలు సెలవు ఇచ్చాయో లేదో పరిశీలించాలని కార్మిక శాఖకు వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. సెలవు ఇవ్వని సంస్థలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన, గత 10 ఏళ్ల భారాస పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలని ప్రజలను భారాస అధినేత సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణను అన్ని రకాలుగా గోసపెట్టింది కాంగ్రెసేనని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ 1 స్థానంలో ఉంది. కంటి వెలుగు కార్యక్రమం ఉంటుందని ఎవరు కలలో కూడా అనుకోలేదు. రాష్ట్రంలో 3 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసి 80 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ పెయిడ్ సర్వేలతో ప్రజలను మోసం చేస్తోందని భాజపా ఎంపీ లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బూటకపు హామీలతో మోసం చేస్తోందని విమర్శించారు. కౌలు రైతులకు రైతు భరోసా అనేది సాధ్యం కాదని చెప్పారు. సాధ్యం కాదని తెలిసి రైతు భరోసా ఇస్తామని చెప్పి ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు భాజపా పాలనను కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు 60 సీట్లు రాలేదు. గతంలోనూ ఉమ్మడి రాష్ట్రంలో కోస్తాంధ్ర, రాయలసీమ సీట్లతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అని లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ రాకతో కామారెడ్డి పూర్తిగా మారిపోతుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ అన్నారు. పట్టణాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటున్నానని చెప్పారు. కామారెడ్డిలో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ తెచ్చిన కేసీఆర్కు లోకల్, నాన్ లోకల్ ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇక్కడ రాష్ట్రాన్ని తెచ్చిన సీఎం ఉన్నారు. ఆయనకు లోకల్, నాన్ లోకల్ ఉంటుందా? కేసీఆర్ తెలంగాణ మొత్తానికి లోకల్ అని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చారు. నేను మీ వద్దకు రాలేకపోతున్నా, మీరు నా మనసుకు చాలా దగ్గరగా ఉంటారు. రాష్ట్రాన్ని ప్రజల తెలంగాణగా మార్చుకుందాం. తెలంగాణ ప్రజలకు మంచి ప్రభుత్వం లభించాలి. తెలంగాణ ప్రజల స్వప్నాలు సాకారం కావాలి. సోనియమ్మ అంటూ నాపై ఎంతో ప్రేమ చూపారు. మీ ప్రేమ అభిమానాలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీ ప్రేమకు నేను ఎప్పుడూ కృతజ్ఞురాలని. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి. మార్పు కోసం కాంగ్రెస్కు ఓటు వేయండి అని సోనియా గాంధీ సందేశం ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ ఏపీ సిఐడి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. డిసెంబర్ 8 లోపు కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు బెయిల్ రద్దుపై వెంటనే విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. క్వాష్ పిటిషన్పై తీర్పు తర్వాతే విచారణ చేస్తామని స్పష్టం చేసింది. దశల వారీగా మద్యం నిషేధిస్తామని చెప్పిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏం చేస్తున్నారని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మద్యం అమ్మకాలు మొదలుపెట్టి డబ్బును ప్యాలెస్కు తరలిస్తున్నారని విమర్శించారు. మద్యం ధరలు పెంచడమే కాదు, నాసిరకం మద్యాన్ని పంపిణీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని దుయ్యబడ్డారు. జగన్ పాలనలో ఆక్వా హాలిడే ప్రకటించే దారుణ పరిస్థితులు నెలకొన్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. కోనసీమ జిల్లా పేరూరు విడిది కేంద్రం నుంచి యువగలం 211వ రోజు పాదయాత్రను ఆయన ప్రారంభించారు. అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాలలో ఈ రోజు యాత్ర కొనసాగింది. ఇటీవల వైకాపాకు రాజీనామా చేసిన ఏలేశ్వరం, రౌతులపూడి ఎంపీపీలు లోకేష్ సమక్షంలో తెదేపాలో చేరారు. అనంతరం ఆక్వా రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు పుట్టినరోజు సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం రజక సంఘం అధ్యక్షుడు, అఖిల భారత ధోబీ మహాసంఘ్ ఉపాధ్యక్షుడు, ఆల్ బీసీ సంక్షేమ సంఘం నాయకుడు చింతాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో భీమవరం తాడేరు రోడ్లోని ఇందిరమ్మ కాలనీ నందు జీఎంసీ బాలయోగి మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ నందు నిరుపేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పలకలు, విద్యా సామగ్రిను మోషేన్ రాజు జన్మదిన వేడుకల్లో భాగంగా ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ముందుగా చిన్నారులచే మోషేన్ రాజు జన్మదిన కేకును కట్ చేయించి పిల్లలకు అందించారు. ఈ సందర్భంగా చింతాడ శ్రీనివాస్ మాట్లాడుతూ భీమవరం పట్టణానికే ఒక వరంగా వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఎదిగి ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మన నాయకుడు మోషేన్ రాజు అని, ఆయన పుట్టినరోజు పట్టణమంతా పండుగ వాతావరణం ఏర్పడిందని, ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంఘ సేవకుడు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ చింతాడ శ్రీనివాస్ మోషేన్ రాజు శిష్యునిగా, ఆయన వీరాభిమానిగా వారి పుట్టినరోజు పురస్కరించుకొని జీఎంసీ బాలయోగి మున్సిపల్ స్కూల్లోని విద్యార్థులకు సంపూర్ణంగా బుక్స్, విద్యా సామగ్రి, అంగన్వాడీ పిల్లలకు స్లేట్స్, చాక్లెట్లు, బిస్కెట్లు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రంగనాథ్, సిహెచ్ రంగనాథ్, మహేశ్వరీలు పాల్గొన్నారు. సౌజన్యంతో అందించి మరి కొయ్య మోషన్ రాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే వారు సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలతో రియల్ హీరో, తాత్వికవేత్త, యువతకు మార్గదర్శకుడు బ్రూస్ లీ జయంతిని విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో భీమవరం 3 టౌన్లోని K12 జిమ్ నందు ఘనంగా నిర్వహించారు. ముందుగా బ్రూస్ లీ చిత్రపటానికి పశ్చిమ గోదావరి జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి షేక్ కాసిం, సీనియర్ కరాటే మాస్టర్ వెంకట్, రాష్ట్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి వాడపల్లి శ్రీనివాసరాజులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1940 సంవత్సరంలో శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించిన బ్రూస్ లీ హాంకాంగ్లో స్థిరపడి 14వ ఏట నుండి కుంఫు, కరాటే, బాక్సింగ్ విద్యల్లో ఆరితేరి తిరుగులేని వీరుడుగా, డాన్స్తో పాటు యాక్షన్ హీరోగా ప్రపంచ రికార్డు సాధించాడని, రోజులో 2000 పంచ్లు, 1000 కిలోమీటర్ల పరుగులు చేస్తూ అద్భుతాలు సాధించాడని, ఎంతో మంది యువతలకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచాడని అన్నారు. నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సందర్భంగా బ్రూస్ లీని ఆదర్శంగా తీసుకొని ఈనాటికి యువతి యువకులు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతున్నారంటే బ్రూస్ లీ ఆదర్శమని, అతను మరణించి 50 సంవత్సరాలు అయినప్పటికీ ఈనాటికి సాహస యోధుడిగా, రియల్ హీరోగా చిరస్థాయిగా నిలిచారని, ఈ సందర్భంలో సీనియర్ కరాటే మాస్టర్ వెంకట్ను సత్కరించుకున్నామని, వెంకట్ కుంఫులో బ్లాక్ బెల్ట్ సాధించిన కాసింను అవార్డులో సత్కరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిచి, మోటేపల్లి రామకృష్ణ, మున్నా, మిల్కీ, ఆసిఫ్, అజ్మీర్, బీబీలు పాల్గొన్నారు. ఇంచిన్ కుంఫు అసోసియేషన్ తరఫున నేను దానికి బ్లాక్ బెల్ట్ అవార్డ్ చేస్తున్నాను. సో షేక్ కాసిం రండి.
వైఎస్ఆర్ కడప జిల్లాలో 10వ తరగతి ఇంటర్ పరీక్ష ఫీజులు అధికంగా వసూలు చేస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలపై జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోకుండా కొమ్ముకొస్తున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి వీరపోగు రవి తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం వారు విలేకరులతో మాట్లాడుతూ పోరుమామిళ్ల మండల పరిధిలోని కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజులు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా వసూలు చేస్తూ విద్యార్థులను నిలువు దోపిడీ చేస్తున్నారని వారు అన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలపై జిల్లా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారని వారు అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులకు ముడుపులు అందడం వల్లే అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను మోసం చేస్తున్న విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనను చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు విజయభాస్కర్, గురుమోహన్లు పాల్గొన్నారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా పెద్ద ఆందోళన చేపడతామని మేము డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి వీరపోగు రవి. వైఎస్ఆర్ కడప జిల్లా బుద్వేల్ మున్సిపాలిటీ విద్యానగర్లో 20 సంవత్సరముల క్రితం నిర్మించిన శ్రీరామ దేవాలయంను తొలగించాలని బుద్వేల్ రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ ఆర్డీఓ అభ్యంతరం తెలపడంపై స్థానికులు అడ్డుకున్నారు. 20 సంవత్సరాల క్రితం దేవాలయం నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఏ రెవెన్యూ అధికారి అడ్డు చెప్పలేదని ఇప్పుడు అభ్యంతరాలు ఎందుకు వచ్చాయని స్థానికులు తెలిపారు. గుడికి ప్రహారీ గోడ కడుతుండగా అధికారులు అడ్డుకోవడంతో స్థానిక కౌన్సిలర్ ఎర్రగొల్ల గోపాలస్వామి సమస్యను ఎమ్మెల్యే డాక్టర్ సుధ దృష్టికి తీసుకుపోగా తక్షణం ఆమె స్పందించి ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఆమె అన్నారు. ఏమంటే మేడం ఆర్టీఓ చెప్పినారు అంటున్నారు. మేడం ఆర్టీఓ గారు చెప్పినారు, నేను ఆపుతున్నాను అని అంటున్నారు. సార్ ఏమంటున్నారంటే ఇది కోర్టు ఆర్డర్ ఉందమ్మా. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా 22వ రోజు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు ఎర్రన్న కొట్టాలలో ఈ రోజు ప్రచారం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 సంక్షేమ పథకాల యొక్క ముందస్తు మేనిఫెస్టోను ప్రజలకు వివరించి రాబోయే ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని కోరుతున్న ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామరెడ్డి, స్థానిక నాయకులు మాజీ కౌన్సిలర్ ఎర్రన్న, చీమల రాజశేఖర్ రెడ్డి, చౌసేన్ అబ్బాగారి రవి రమేష్, పోల వెంకటేష్, గండికోట సాయి కుమార్, షేక్ హుస్సేన్ మాజీ ఎంపీపీ, గురివిరెడ్డి మాజీ కౌన్సిలర్లు, పాములేటి నరసింహులు, వద్ది బాలుడు, తలారి పుల్లయ్య, శివాలయం మాజీ చైర్మన్ పల్లా శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.